సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు. ఈరోజు 16వ అధ్యాయం చదువుకుందామా? హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్ళును యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానబబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఈ రోజుతోటి సామెతలు 16వ అధ్యాయం 1 నుండి 17 వచనంలో ఇప్పటి వరకు చదువుకున్నాము. రేపు మిగతా వచనములు చదువుకుందాము. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఇంకా దీని నుండి జీసస్ సంబంధించిన వాక్యములు ఏ అధ్యాయంలో కావాలో మీరు నాకు తెలియచేస్తే దానిని కూడా చదువుతాను. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.